షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమ తండ్రి కృపను బట్టి అనుదినం వేకుజామునే ఆయన సన్నిధానములో ప్రార్థనలు మనం చేసుకుంటూ ఆయన వాక్యం చేత బలాన్ని పొందుకుంటున్నాం కదా. ఈ యొక్క శ్రేష్టమైన భాగ్యం పరమ తండ్రి ఈ యొక్క కొద్ది మందికే ఇస్తున్నాడు. పరమ తండ్రి ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు సుమా. అనుదినము కూడా ఆయన జీవం కలిగిన వాక్యమును వింటూ మనం దినం ఆరంభించడం ప్రియులారా. కాబట్టి ఈ దినం కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగంలో చూసుకుంటుంటే లూకాసు వార్త 3వ అధ్యాయము 22వ వచనములో ఆయనను గురించిన మాట. యెహోషువ మెస్సియా బ్యాప్టిజం తీసుకున్న వెంటనే బయటకు రాగానే ఆయన గురించి ఆయన పలుకుతున్న మాట, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను, నీ యందు నేను ఆనందించుచున్నాను. మన రక్షకుడిని యెహోషువ మెస్సియా బ్యాప్టిజం తీసుకున్న వెంటనే ఆ యోర్దాను నీళ్ళ నుంచి ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ ఆ పావురం రూపంలో ఆయన మీదకి వచ్చి రాలగానే ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, కాబట్టి నువ్వు నా ప్రియ కుమారుడవు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని పరమతని స్వరము వినబడుతుంది. కాబట్టి ప్రియులారా, పరమతని మన యందు కూడా సంతోషించాలి, ఆనందించాలి అంటే మనము కూడా ఆయనకి ఇష్టముగా మనం జీవించాలి, మనము దీనులముగా జీవించాలి, మనల్ని తగ్గించుకుంటూ జీవించాలి, మన రిక్తులుగా చేసుకుంటూ జీవించాలి, మనం ఆయన భయభక్తులు కలిగి మనం జీవించాలి, ఆయన మార్గంలో నడుస్తూ జీవించాలి, ఆయన ఆరాధిస్తూ జీవించాలి, ఆయన మీద ఆధారపడుతూ జీవించాలి, ఆయన యొక్క అధికారానికి ఒప్పుకుంటూ మనం జీవించాలి. అప్పుడు పరమతండ్రి మన యందు కూడా సంతోషిస్తాడు. ఎంత శ్రేష్టమైన మాట! పరమతండ్రి నీ యందు కూడా ఆనందించువాడై ఉన్నాడు. ఎప్పుడు ఆనందిస్తాడు ఆయన? ఎప్పుడు ఆనందిస్తాడు? మనము ఆయన ఎడల భయభక్తులు కలిగి యథార్థ హృదయముతో దీనులమై పరిశుద్ధులమై ఆయనను సేవిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయనను ఆశ్రయం చేసుకొని ఆయన ఆధారం చేసుకొని ఆయన మనం శరణ చేస్తుంటుంటే ఆయన మన యందు సంతోషిస్తుంటాడు సుమా. కాబట్టి మన రక్షకుడిని యెహోషువ మెస్సియా ఈ లోకంలో పరిపూర్ణుడిగా జీవిస్తూ వచ్చాడు, పరిపూర్ణమైన శరీరముతో దైవత్వముతో జీవిస్తూ వచ్చాడు. ఆయనలో ఏ విధమైన లోటు లేదు, ఏ విధమైన లోపము లేదు, ఆయనలో ఏ విధమైన పాపము లేదు, పరిశుద్ధమైన జీవితం జీవించాడు. కాబట్టి ఆయన గురించి రాయబడుతున్న మాట, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఆయన పలుకుతున్న మాట మనకు లూకాసు వార్తలో కనబడుతుంది. కాబట్టి ప్రియులారా, మన యందు కూడా ఆయన ఆనందించాలంటే మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలి. యెహోషువ మెస్సియా వలె మనము కూడా ఈ లోకంలో సాత్వికులముగా దీనులముగా మనం జీవించాలి. మనము ఆయన చిత్తానికి లోబడుతూ జీవించాలి, ఆయన మార్గంలో నడుస్తూ జీవించాలి. అట్టి విధంగా ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని కూడా ఆయన తన ఆత్మతో నింపి తనకిష్టకరమైన జీవితము ఆయన సంతోషపడే విధానంలో మన జీవితాన్ని ఆయన స్థిరపరిచి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, నీ యందు నేను ఆనందించుచున్నానని యెహోషువ మెస్సియాను గురించిన మాట ఈ దినం మా ముందుకు తీసుకొచ్చినారు. మేము కూడా నీకు ఇష్టమైన జీవితం జీవించి నువ్వు మా యందు సంతోషపడే విధానంలో ఆనందపడే విధానంలో మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మానశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి జీవాధిపతి అయిన యెహోషువ మెస్సియా కృప కనికరము ఆయన తోడు నిరంతరమునకు ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.